అందరికీ స్వాగతం. మరి ధ్యానపూర్వక నమస్కారం. ప్రతిరోజు లాక్డౌన్ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న ఈ యొక్క సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరానికి తిరిగి స్వాగతం, పునఃస్వాగతం. మన భాగ్యం ఈ యొక్క లాక్డౌన్ యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఒక చక్కటి భాగ్యాన్ని ప్రసాదించింది, మహాభాగ్యాన్ని ప్రసాదించింది. ఎన్నో సంవత్సరాలుగా పత్రిజీ నిరంతరము తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ను ప్రత్యక్షంగా కలుస్తూ వారి ధ్యాన జ్ఞాన ఆత్మజ్ఞాన బోధలతో ప్రభావితం చేస్తూ మరి 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాల పాటు అలు పెరగకుండా చేసినటువంటి ప్రయత్నం ఎంతోమందికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అతి సులభంగా అందించడం జరిగింది. మరి చక్కటి తరుణంలో ఇంత పెద్ద లాక్డౌన్ ప్రపంచమంతా ఎక్కడ వ్యవస్థలు అక్కడ స్తంభించినప్పుడు కూడా పత్రిజీ వేణునాదాన్ని, పత్రిజీ నిత్య నూతన సందేశాన్ని పిఎంసి ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అందించడంలో పిఎంసి చేస్తున్నటువంటి ఈ యొక్క ఎనలేని సహకారానికి, ఈ పిఎంసిని ఆదరిస్తున్నటువంటి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ ధ్యానులకు మరొక్కసారి హృదయపూర్వక ధ్యానాభినందనలు. సమయాన్ని, కాలాన్ని, సందర్భాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే పిరమిడ్ మాస్టర్ అని మరొకసారి పత్రిజీ మనకు వారు నిరూపించి మనల్ని ఆ యొక్క తన్మయత్వంలో ఈ సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటూ మన ఆత్మజ్ఞానాన్ని, సత్సంగాన్ని, కాంతిలోక వాసులతో అనుసంధాన్ని ఇంతగా విస్తరించుకుంటూ సరికొత్త ఆత్మజ్ఞాన రుచులను, ఆ యొక్క సుపరిమళాలను ఆస్వాదిస్తూ ఎంతోమంది మాస్టర్ల ఈ నిరంతర స్రవంతి ప్రయాణము ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. నిన్ననే మనం చూసాం, 30 సంవత్సరాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక ప్రధానమైనటువంటి పాత్రని పోషించినటువంటి ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తొలి రోజుల నుంచి పత్రిజీ ఉత్తరాంధ్రకి వచ్చినప్పుడు తొలి రోజుల్లో ఆదరించినటువంటి, ధ్యానానికి స్వాగతం పలికినటువంటి ఆ యొక్క చింతలగ్రహారం కానివ్వండి, ఆ యొక్క అల్లిపురం రెడ్డినాయుడు గారు, ఆ కొద్దిమంది మాస్టర్లతో ఆనాడు ప్రారంభమైనటువంటి ఈ యొక్క వికాసం నేడు వేలాది మంది కుటుంబాలలో, ధ్యాన కుటుంబాలతో మమేకమై అటు విజయనగరం రామారావు గారు, శ్రీకాకుళంలో బంకు ప్రసాద్ గారు వారి సహచర్యంతో, వారి తీవ్రమైనటువంటి సహకారంతో 3 పువ్వులు 6 కాయలుగా ఉత్తరాంధ్రలో ధ్యాన వ్యాప్తి జరిగి లెక్కలేనన్ని సమావేశాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ప్రతి విభాగంలోనూ తనదైన శైలిలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ధ్యాన వ్యాప్తికి, ఆత్మజ్ఞాన వ్యాప్తికి, పిరమిడ్ ధ్యాన జగత్ నిర్మాణానికి ఉత్తరాంధ్ర ఒక మైలురాయిగా, ఒక పునాది రాయిగా అన్ని సందర్భాల్లోనూ, అన్ని స్థాయిల్లోనూ మరి చక్కగా దాని సేవలు అందించిన భాగ్యం ఫలితమే నిన్నను 6వ డిజిటల్ ధ్యాన యజ్ఞం సందర్భంగా సుమారు 50 మంది పిరమిడ్ మాస్టర్లు వారి దివ్య ధ్యాన అనుభవాలను, వారి ఆనందానాన్ని, వారి సేవలను, ప్రతి ఒక్క విషయాన్ని ఆ చిన్న విషయంలో కూడా, చిన్న సమయంలో కూడా అద్భుతంగా ప్రపంచానికి ఉత్తరాంధ్ర ధ్యాన విజయంగా ఆ వాణిని అందించినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ఉత్తరాంధ్ర
నాకు ధ్యానం పరిచయమైంది. అక్కడి నుంచే నేను పత్రి సార్తో అడుగులేయడం ప్రారంభించాను. ఈ ఆత్మ మార్గంలోకి రావడం ప్రారంభించాను. లేకపోతే ఈ మార్గం అన్నది ఉన్నది కూడా నాకు తెలీదు. అలా ప్రయాణించినటువంటి సందర్భంలోనే నేను వారి నుంచి, వారి సాహచర్యంతో, వారి సాంగత్యంలో ధ్యానం తాలూకా అర్థాన్ని, పరమార్థాన్ని, ఆత్మజ్ఞానం తాలూకా విశేషాన్ని కొంచెం సేకరిస్తూ, అనుభవిస్తూ, రుచి చూస్తూ ఇలా ఈ లాక్డౌన్ సందర్భంగా సుదీర్ఘమైన రోజుల్లో ప్రతిరోజు మీ అందరితోని సజ్జన సాంగత్య స్వాధ్యాయం చేసే భాగ్యం ఒక 25 సంవత్సరాల ప్రయాణం తాలూకా ఫలితం. అందులో ఉత్తరాంధ్ర మాస్టర్స్, నేను ఈ స్థితిలో పత్రిజీతో ఇన్నాళ్ళు నడవగలిశానంటే ఎంతోమంది మాస్టర్లు నాకు అన్ని సహకారాలు సంపూర్ణంగా అందించబట్టి, నా కుటుంబాన్ని వారి కుటుంబంగా వారు చూసుకోవడం వల్ల నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎనలేని సహకారం అందించినటువంటి మాస్టర్లందరికీ ఒకసారి హృదయపూర్వక ప్రమాణాలు తెలియజేస్తున్నాను. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని చిన్నప్పుడు చదువుకున్నాము. అది ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, ధ్యానం వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి ధ్యాన భారతని. నేను పుట్టడానికి, పెరగడానికి ఒక ఉత్తరాంధ్ర వాసినైనా నేను ఒక భారతీయ సనాతన సాంప్రదాయ ధ్యాన విజ్ఞానానికి, ఆత్మ విజ్ఞానానికి ఒక వారసుడుగా, ఒక అనుసంధానకర్తగా నన్ను తీర్చిదిద్ది యావత్ హిమాలయాల్లోని ఎంతోమంది గురువులను, పరమ గురువులను, యోగులను, మునులను, ఋషులను, వారితో సహవాసము, స్నేహము కలిగించుకునే భాగ్యం నాకు ధ్యానమే ప్రసాదించింది. ఆ సందర్భంగా ఎంతోమంది నుంచి ఎన్నో సేకరించిన విషయాల మాల ప్రతిరోజు అందరికీ ఇలా అందిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పనలవి కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నా, ఆత్మజ్ఞానం అన్నా గొప్ప అద్భుతమైన జీవిత వికాసం కావాలి అనుకున్నటువంటి కోరిన ప్రతి ఒక్కరికి అతి ముఖ్యంగా కావలసినటువంటి ప్రాథమిక అంశాలవి ధ్యానము మరి ఆత్మజ్ఞానం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాడు మనం ఈ యొక్క సాంగత్యంలో కాంతిలోక వాసులు, స్వాధ్యాయ యోగులు అన్నటువంటి పరంపరను కొనసాగిస్తున్నాము. ఒక స్వాధ్యాయం ఎక్కడో మన ప్రాచీన సిద్ధాంతాల నుంచి, మన ఆచారాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం ప్రతి మనిషిలోనూ కర్మ సిద్ధాంతంగా రూపుదాల్చి, కర్మ సిద్ధాంతాన్ని ఆత్మ పరమాత్మ వైపు ఆలోచించే ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఇహమేంటి, పరమేమిటి అన్నటువంటి కనీసమైనటువంటి విషయాలని ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. ఎక్కడైతే ఆలోచన ఉంటుందో ఏదో ఒక రోజుకి ఆచరణ వస్తుంది. అందుకే పత్రిజీ 30 సంవత్సరాల నుంచి చేసిన ప్రయాణంలో ధ్యానము అన్నది అష్టాంగ మార్గాల్లో 7వదైనటువంటి ధ్యానాన్ని ముందు తీసుకొచ్చి పెట్టేసినారు. అది పత్రిజీ చేసినటువంటి. ఏమిటి ధ్యానం అని అందరూ ఆలోచించే పరిణామంలోని ధ్యానం వాళ్ళకి అర్థమైంది. అలా కాకుండా యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇలా ఒకటి చేసుకుని వస్తే జన్మలు పడుతుంది తప్ప ఎక్కడో యమ, నియమ, ఆసన దగ్గరే ఆగిపోతారు తప్ప ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అక్కడ దాకా రారు. ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పి ఎవరి కాళ్ళు చేతులు ఎత్తేస్తారు. పత్రిజీ చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం ఈ నవీన యుగానికి, ఈ ప్రాచీన సిద్ధాంతాన్ని కోటికి ఒక్కడికి దొరికే ఈ అద్భుతమైన ఆత్మ మార్గము ఈవేళ 1,000,000 మందిలో ఒక్కడు తప్పిపోతున్నాడేమో. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. ఇది ఒకప్పుడు 1,000,000కి ఒక్కరికే సాధ్యం, యుగానికి ఒక్కడికే సాధ్యమయ్యేది ఒక్కొక్క యుగంలో. ఈనాడు
కోటి మందిలో ఒక్కడు తప్పిపోతున్నాడేమో. 99,99,999 మంది వచ్చి తీరవలసిందే. ఏం చేశారు? ఈ ప్రాచీన సిద్ధాంతాన్ని నవీన సిద్ధాంతంగా మనకు అందించేశారు. ఏమిటి ప్రాచీన సిద్ధాంతము? ఇగో ఇవన్నీ కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి, ఆత్మ పరమాత్మ సిద్ధాంతం తెలుసుకోవాలి, ప్రాపంచిక స్థితి తెలుసుకోవాలి, పరమేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకోవాలి, జీవితము ధర్మము తెలుసుకోవాలి. ఎన్నో ధర్మాలు ఉంటాయి మనకి. ఈ ధర్మాలన్నీ ఒక పక్కను నెరవేర్చుకుంటూ జీవితాన్ని పరమార్థం వైపు నడిపించాలి. మనలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి, అహంకారమే దానికి ఆటంకం అని తెలుసుకోవాలి. వీటన్నిటికీ అతిపెద్ద గోడ మనసు ఉందని తెలుసుకోవాలి. ఈ మనసును దాటి సత్యనామం వైపు వెళ్ళాలి. సత్యనామం దాటిన తర్వాత ధ్యానము, దివ్యచక్షువు, స్మరణ, స్మృతి, ఆ తర్వాత అంతరంగ ప్రయాణము. ఎప్పుడు జరిగాను ఇవన్నీ? ఎక్కడ జరిగాను? పుస్తకాలకి అలా పరిమితం అయిపోయినాయి. ఇదే విషయాన్ని, ఇదే పరంపరని యుగయుగాలుగా మహాత్ములందరూ ఈ భూమి మీదకి వచ్చి వారి ప్రయత్నం ఎంత ఉందో అంత చేస్తున్నారు. చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి చేశారు, చిన్న చిన్న మహిమలు చూపించి చేశారు, చిన్న చిన్న మహత్తులు చూపించి చేశారు. అయినా మన అందరము ఇవన్నీ మాకు కాదు, కానీ అవి నీ దగ్గరే ఉంచుకో, మాకు కావాల్సింది మాకి, ఇదే అడుక్కోవడం ప్రారంభించాం. నేను నాది, నాది నేను, నాది నేను నాకు, నాకు 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 నాకు. ఏం చేస్తున్నాం? ఇంత చూస్తే అడుక్కోవడమే. ఇది ఆధ్యాత్మికత కాదు అని చెప్పడానికి సాహసం చేయలేనటువంటి రోజుల్లో ఎంతోమంది మహాత్ములు వచ్చి సమాజం ఎదురు తిరిగి అనేక కష్ట నష్టాలకు, దెబ్బలకు, ఎదురు దెబ్బలకు రక్తం ఓడారు. వారే జీసస్, వారే ఒక ఓషో, వారే ఒక మహాత్మా గాంధీ. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో పత్రికారు వచ్చి ధ్యానము, దివ్య శిక్షువు ప్రతి ఒక్కడికి మొదటి రోజే ఇచ్చేద్దామని దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇదే నవీన సిద్ధాంతం. ప్రాచీన మార్గం అది, ఇది నవీన మార్గం ఇది. మొదట్లో దాన్ని ఏం చేశారు? అందరూ ఆలోచించారు. అవునా, ఏమిటి ధ్యానం అంటున్నాడు, ఇంతంతో కష్టపడితే రానిది, ఎవరెవరికో సాధ్యమైంది. పత్రికారేంటి వీధి వీధిలోకి వెళ్ళి చదువు ఉన్నవాడికి లేనివాడికి, కులం ఉన్నవాడికి లేనివాడికి, మతం ఉన్నవాడికి లేనివాడికి అందరినీ ఎక్కడంటే అక్కడే కూర్చోబెట్టి కళ్ళు గుంచేస్తున్నాడు అని ఎంతోమంది ఆశ్చర్యపోయి ఇది మహాపాపము, ఇది క్షమించరాని నేరము, ఇది ఎలా సాధ్యము, ఈయనేదో అని ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. చెక్కు చెదరకుండా మొక్కవని ధైర్యంతో వాడి వల్ల ఏమవుతుంది? ఏమైనా వీరి వల్ల అవుతుంది. ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు అసామాన్యుడు అవుతాడు. వాడి వల్ల ఏమీ కాదు, వాడు నాకు అక్కర్లేదు, నాకు వీలే కావాలి అని పత్రిజీ మంకు పట్టు పట్టి పల్లెలు పల్లెలు ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక విప్లవంలో అసలు సిసలైనటువంటి ఎవరు ఊహించలేనటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఏ చదువుకున్న వారికో లేదు, కడుపు నిండా కూడు, 4 చేతులు 4 తరాలు హాయిగా ఉంటారన్నవరకు ఈ ధ్యానం అందించబడలేదు. కాయ కష్టం చేస్తూ చెయ్యాడితే కానీ డొక్కాడదు అన్నటువంటి కడు పేద వర్గాలకు సైతం, గిరిజన వర్గాల వరకు, పల్లెల వరకు ఇవాళ ఈ ప్రభంజనం విస్తరించిందంటే ధ్యానం తాలూకా సత్యము, పరమసత్యము, పరమార్థము, దివ్యశిక్షు తాలూకా అంతరార్థము, అంతరంగ లోకాల్లోకి ప్రవేశించడము ఎంతమందికి సులువైపోయిందో మీరే గమనించండి. ఇది ఈ యొక్క సజ్జన సాంగత్యం తాలూకా ఆ యొక్క కాంతిలోక వాసుల, సత్సంగ యోగుల ఆనందానికి కారణమవుతుంది. ఇది అసామాన్య విషయంగా 4 గోడల మధ్యనో, ఒక వర్గానికి మధ్యనో ఉన్న ప్రత్యేకవాదులు, వాదులు కాకుండా, వేర్పాటు సరిపోగా మనం ఇంకొక వేర్పాటు తత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మాత్రమే అందులో అనుమతించి వేరే వాళ్ళకి లేదు, గురువుగారు కలవరు, ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అన్స్పిరిచువల్, అన్సైంటిఫిక్ మెథడ్స్ అన్నిటినీ కూకట వేళ్లతో పీకి పారేసి ప్రతి ఒక్కడు దివ్యశిక్షు ఉన్నవారే,
ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ రాముడు ఉన్నాడు. ప్రతివాడు బుద్ధుడే, ప్రతివాడు కృష్ణుడే, ప్రతివాడు జీసస్సే. ప్రతి ఒక్కరూ దేవుళ్ళే. వీఆర్ ఆల్ గాడ్స్. మనమందరము దైవ స్వరూపాలమే, మనమే దైవం అని తిరుగులేని రాజముద్రని వేసి మాస్టర్స్గా, పిరమిడ్ మాస్టర్స్గా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అన్నటువంటిది ఒక సామాన్యమైనటువంటి నినాదంగా ఈరోజు రూపుదిద్దబడిందంటే ఎంత సత్సంగం జరగాలి. మనం ఇంతవరకు ఈ ప్రాచీన మార్గంలో చెప్పుకున్నటువంటి ఎన్ని అంశాలు అందరికీ ఇపాటికే చేతిలో, మనసులో, ఆత్మలో, బుద్ధిలో ఎంత వికసించాలి, ఎంత వికసిస్తే ఇంత పరిమళం, ఎంత వికసిస్తే ఇంత పరివర్తన వస్తుందో ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి. ఈ సమయం ఎందుకు వచ్చిందంటే మనం మరొక్కసారి మన అంతరంగ లోతుల్లోకి వెళ్ళి మనల్ని మనం గమనించడానికి. అంతవరకు మనం చూసింది ఏది చూసినట్టు కాదు. నవీన సిద్ధాంతపు తాలూకా కంటికి కనిపించని ఈ అద్భుతమైన మహాశక్తివంతమైన ఈ దివ్యత్వపు ధ్యానపు వెలుగులు చూడాలనుకుంటే ఘటాన్ని వదులుదాం, చితాన్ని పట్టుకుందాం అన్నటువంటి ఈ పరిణామంలో, ఈ ప్రయాణంలో మనం ఉన్నాము. ఆ యొక్క మహా సాంగత్యం జరుగుతుంది. 7వదైన ధ్యానాన్ని తీసుకొచ్చి మొదట్లో పెట్టడం వల్ల ఏడుపంతా పోయి ఈ విషయాలన్నీ మనకి తెలిసిన, ఏది ఓవర్కమ్ చేయలేదు, బైపాస్ చేయలేదు. ఎన్నో జన్మల్లో మన దగ్గర ఉన్నా మర్చిపోయినటువంటి వాటిని అలా ధ్యానాన్ని పట్టుకున్న వెంటనే ఇవి స్మృతిలోకి వస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మర్చిపోయినామో మన గతము, ఆ స్మృతి మళ్ళీ కళ్ళు రెండు మూసుకొని, అయితే దీనికి ఒక చిన్న ప్రయత్నం చేయాలి. మన అంతరపు లోతులకు వెళ్ళాలి, అంతరంగ లోతుల్లోకి వెళ్ళాలి, ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళాలి అంటే ఆ ద్వారాన్ని తట్టే ముందు ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుల్ని స్నేహం చేసుకోవాలి. ఇక్కడ ప్రారంభించారు పత్రిక గారు అసలు కథ. ఎవరికి అర్థం కాలేదు ఇది. ఏం ప్రారంభించారు? నాయన, నీలో ఉన్న అంతర్యామిని, నీలో ఉన్న సర్వాంతర్యామిని నీలోనే ఉన్నాడు, నువ్వై ఉన్నావు, కానీ నువ్వు మర్చిపోయినావు. ఈ సర్వాంతర్యామికి ఒక ద్వారం ఉంది, దివ్యచక్షువు. ఈ దివ్యచక్షువుకి 2 తలుపులు ఉన్నాయి. ఆ తలుపుల దగ్గర 2 కాపలాదారులు ఉంటారు. నాయన, ముందు వారితో స్నేహం చెయ్యి అన్న పరమ రహస్యము. ఆ రహస్యాన్ని మనకు అందించారు. ఎవరాలు? నీ జయానికి, నీ విజయానికి, నీ ఇహానికి, నీ పరానికి, నీ ఆత్మ విజ్ఞానానికి, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నానికి ముందు వెళ్ళే ముందు ఉన్నటువంటి కాపలాదారులు, ద్వారపాలకులు. ఆ ద్వారపాలకుల్ని పట్టుకోవాలి. ముందు వారితో స్నేహం చేయాలి. అదర్వైజ్ గెంటేస్తారు బయటికి. ఏ ఘటాన్ని లోపలికి చిత్తంలోకి వదలరు. నువ్వు ఘటం చల్ గెట్ అవుట్ అంటారు. మరి ఏం చేయాలి? వారితో స్నేహం చేయాలి. ఏమిటా స్నేహము? దాని పేరే కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఈ జరుగుతున్న ఉశ్వాస నిశ్వాసను, ఈ జై విజయులతో మనం కొన్ని రోజులు కలిసి ఉండి సహవాసం చేయడమే ధ్యానం. వారితో కలిసి ఉంటే ఏమవుతుంది? వారి ప్రసన్నత దొరుకుతుంది, వారితో మైత్రి దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అంటే మొట్టమొదటి విజయ సూత్రము మైత్రి. నీ అహంకారము, నీ బలము, నీ ధనము, నీవన్నీ వెళ్ళి మీ ఇంట్లో చెప్పుకో, మీ ఊర్లో చెప్పుకో. సంతకొచ్చి నేను నాయనోరు పిల్లని అంటే కుదరదు. ఇక్కడ ఇది సంత. మీ ఊర్లో మీరు నాయన వారి పిల్లవి, గొప్పింటి పిల్లవి, కానీ ఇక్కడ కాదు కదా. సంతకొచ్చిన తర్వాత ఏముంది? కాబట్టి ఇక్కడ వెళ్ళి అక్కడో చెప్పుకో. నీ కులము, నీ మతము, నీ ప్రాంతము, నీ హోదా, నీ డబ్బు, దశకం, ధనం, నీ దుర్గుణాలన్నీ కప్పేసి సుగుణాలన్నీ అందరికీ ప్రదర్శించుకొని రా. కానీ ఇక్కడ ఎంట్రీ దొరకదు. దే నో వెల్. ఉశ్వాస నిశ్వాస, ఎక్కడైతే ఉశ్వాస నిశ్వాసల క్రమం సరిగ్గా ఉంటుందో అక్కడ ఆ యొక్క జయ విజయులతో స్నేహం కుదిరి, మైత్రి కుదిరి, ఏమిటి మిత్రమా ఏం కావాలి చెప్పు అంటే, ఏమీ లేదు, నేను ఒక్కసారి అంతర్యామిని, సర్వాంతర్యామిని కలవాలనుకుంటున్నాను, ఆవలి ప్రపంచానికి వెళ్దామనుకుంటున్నాను, లోతులకు వెళ్దామనుకుంటున్నాను,
సరే బలినోడివే, దానికే ఇంతేముంది రా నాతో తీసుకెళ్తానని వాళ్ళు మనకి ఇక్కడి నుంచి తట్టుడు తెరవబడుతుంది. తట్టుడు తెరవబడుతుంది. కోటలోకి, ఆంతర్యపు లోతుల్లోకి ప్రవేశం దొరుకుతుంది. ఎప్పుడైతే ఆంతర్యపు లోతుల్లోకి ప్రవేశం దొరుకుతుందో అక్కడంతా చీకటి ఉంటుంది. కళ్ళు రెండు మూసి ఉన్నాం. ఆ చీకట్లో నుంచి మనం అలా వెళ్తుంటే అక్కడ ఈ ఇంద్రియాలు దాటి మనం వెళ్ళాం కదా, అక్కడ ఒక శబ్దం వినబడుతుంది, ఒక వెలుతురు ప్రకాశిస్తుంది. ఆ యొక్క శబ్దాన్ని వినడము సారథి అంటారు, సురతి. ఆ యొక్క ప్రకాశాన్ని చూడడము నిరతి అంటాం. సురతి, నిరతి విద్యలు ఆత్మ విద్యలు. ఫ్రెండ్స్, మనము ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాము, చీకటి అయిపోయింది, ఆ పొలంలోకి వెళ్ళిపోయినాము, ఎటు వెళ్ళాలో తెలియదు. సేమ్ అంతే, మన అంతర్యపు లోతుల్లోకి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎక్కడి నుంచైనా శబ్దం వస్తుందా అటువైపు వెళ్ళిపోదాము అని ప్రయత్నిస్తాం కదా. ఆ శబ్దాన్ని అన్వేషించేదే సురతి, ఆత్మ యొక్క శబ్దము. ఆ శబ్దాన్నే సరిగ్గా వినగలిగితే గురునానక్ ఏమంటాడంటే, అయ్యా నీకు మహారాజ యోగం పట్టే సమయం ఆసన్నమైంది, స్వాగతం పలుకుతుంది నీకు, ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్ళు అని చెప్తాడు గురునానక్. నీకు మహారాజ యోగం పట్టే మహా అద్భుతమైన ఆధ్యాత్మిక రాజ్యంలోకి ప్రవేశించే ఒక సుస్వర స్వాగతమే ఆ యొక్క శబ్దము. దానిని విను, దానిలోకి ప్రయాణం చెయ్యి. అది ఆ శబ్దం వచ్చిన వైపు నువ్వు ప్రకాశాన్ని చూడాలనుకో, నీ యొక్క నిరతి అన్న విద్యని కనిపించాలి. అది అక్కడ వస్తాయి. ఆత్మతో చూడడము, ఆత్మతో వినడం అంతవరకు కావు. అక్కడ మనకి వైకుంఠం కనిపిస్తుంది, కైలాసం కనిపిస్తుంది. దానినే మన పూర్వీకులు తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. జ్యోతి పుట్టించేస్తూ సంతోమ జ్యోతిర్గమయ అయిపోయిందండి అంటే కుదరదు. ఆ కాంతి నీ లోపటి ఆంతర్యపు లోతుల్లో ఉన్న కాంతిని పట్టుకొని తమస్సోమ జ్యోతిర్గమయ, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనస్సును తమస్సు చేయాలి. ఎంత అద్భుతం! పత్రిగారు చేసినటువంటి ఆ యొక్క వేణునాదంలో అందరినీ కళ్ళు రెండు కూర్చోబెట్టి జై విజులతో స్నేహం చేసిన ఆ వెనక జరుగుతున్న అసలు సిసలైనటువంటి రాచకార్యం ఏంటయ్యా అంటే, అందరి మనసులోని తపస్సులోకి తీసుకువెళ్ళడం. దాని పేరే ధ్యానం. అక్కడ జ్యోతి వస్తుంది, అక్కడ వెలుతురు వస్తుంది. ఆ వెలుతురుని చూస్తుంది నీలో ఉన్నటువంటి నిరతి అన్నటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య. ఎవరైతే చూస్తున్నారో దాని పేరు ఓంకారం, ఎవరైతే వింటున్నారో దాని పేరు ఓంకారం, ఎవరైతే వింటున్నారో దాని పేరు గురునాథం, విశ్వనాథం, ప్రాణనాథం, సామవేదం. వేదం ఇప్పటికీ ఎందుకు అర్థం కావట్లేదంటే, కొన్ని మాత్రమే బయట అర్థమయ్యేవి, కొన్ని అంతరంలో అర్థమయ్యేవి, అవగతమయ్యేవి పదార్థాలు. ఆ యొక్క పదానికి అర్థాలు బయట దొరకవు. వేదం జీవన నాదం. జీవితం అంటే ఏదో భౌతిక జీవితమే జీవితం కాదు కదా. వేదం జీవన నాదం. మనిషికి సమస్త విద్యలు, సమస్త జీవన విధానాన్ని వేదం నేర్పించింది. ఇది ఎవడు అబ్బు సొత్తు కాదు. వంట ఎలా చేసుకోవాలో నేర్పించింది, స్నానం ఎలా చేసుకోవాలో నేర్పించింది, ఏ ఏ వస్తువుల్ని ఉడికించి తినాలో, ఏ ఏ వస్తువులను పచ్చి అలా తినవచ్చో. జాంకాయని ఎవడు ఉడికించి తినడు, ఆలుగడ్డని పచ్చిగా ఎవడు తినడు. ఇదంతా ఎవరు నేర్పించారు మనకి? మనం అనుకుంటున్నామా మన పూర్వీకుల? వేదం జీవననాదం. ఇక్కడి నుంచి ప్రారంభించి మనలోని ప్రతి అంశాన్ని భౌతిక, ఆది భౌతిక, ప్రాపంచక, ఆధ్యాత్మిక, దివ్య జీవన విధానాలన్నీ ఆ యొక్క మహా సరస్వతి సార్వజనీయమైనటువంటి జ్ఞానమే వేదం. వేదాన్ని చూస్తే వేదవత్వం పోతుంది మనకి.
వేదం చూస్తే వేదన పోతుంది. ఎలా చూడాలి? అంతర్యపు లోతుల నుంచి చూడాలి. అక్కడ అర్థమవుతుంది. తమసోమ జ్యోతిర్గమయ త్వమేవహం, అది నేను, ఆ శబ్దము ఆ వెలుతురే నేను, ఇది కాదు నా అసలు సిసలైనటువంటి స్వరూపము వెలుతురు, నా ప్రయాణము వేగము శబ్దము, అది నేను, అఖండ జ్యోతిని నేను అని అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ అంతరంగంలోని మధుర జ్ఞానాన్ని మనం శ్రద్ధగా వింటూ ఉండడం వల్ల మనలోని చైతన్యము శక్తి జ్ఞానము మహావిస్తారంగా పెరుగుతూ ఉంటాయి. ఎంతలా పెరుగుతూ ఉంటాయంటే తమసోమ జ్యోతిర్గమయ నుంచి మృత్యోర్మ అమృతాంగమయ. మృత్యువు లేదు, నాకు అమృతమే ఉంది. మృత్యువు కానిది, మృతం లేనిది అమృతం, అది నేనే. అంతేగాని అది సోడానో కూల్ డ్రింక్నో తాగేదో పూసుకునేదో తినేదో వస్తువు కాదండి అమృతము అంటే. మృతం లేనటువంటి శబ్ద ప్రామాణిక ఆ యొక్క వెలుతురుని, ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, బుద్ధుడు తన అపారమైనటువంటి ధ్యాన సాధనలో అన్ని ప్రయత్నాలు ప్రాపంచికంగా చేసి 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 ఆయనకి ఎవరు కూడా కళ్ళు రెండు మూసుకున్న శ్వాస మీద ధ్యాస పెట్టున ఆయన అని పత్రికలాగా ఎవరు చెప్పలే. ధ్యానం చేయమని చెప్పారు, కానీ ఆ ధ్యానం ఎలా చేయాలో తెలియలేదు. అన్ని పద్ధతులు అన్వేషించాడు. దానివల్ల ఆయన పరిస్థితి పెనమ్మ నుంచి పొయ్యిలో పడినట్టయింది. ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడో నా రాజ్యంలోనే దుఃఖము వార్ధాప్యము అనారోగ్యము అశాంతి వృద్ధాప్యము ఉన్నాయని వచ్చాను. ఇక్కడ అంతకంటే దారుణంగా ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి. ఇక్కడ బలి నరబలి జంతు బలి ఇంకా హేయంగా ఉన్నారు వీళ్ళందరూ. ఈ ఆధ్యాత్మికత పేరు పెట్టుకొని ఇదేంట్రా దేవుడు ఎలా వచ్చేసాను. ఎవరో కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, నీ పిచ్చి కానీ అన్నీ బాగున్నాయి నీకేందుకయ్యా ఇవన్నీ అన్నారు. అయినా అది వదలలేదు, ఆ తపన ఆ కష్టం. ఏమిటిది నాకు వస్తే ఇలా వచ్చిందానికా నేను జీవించాను అని ఈ యొక్క ఆత్మ మార్గం వైపు ఈ యొక్క మహా వెలుతురుని తెలుసుకోవాలని, ఆ జ్ఞానం ఏంటి, ఎందుకు ఈ అజ్ఞానం ఏమిటి, ఈ అవిద్య, ఇదేదో తెలుసుకోవాలి, తెలుసుకుంటేగా నేను ఇంటికి వెళ్ళను అని పట్టుబట్టి కూర్చొని ఆహార పానీయాలు మానేసి బక్క జిక్కి చచ్చిపోతాడేమన్న సందర్భంలో ఒక ఆవిడొచ్చి ఆయన ఆహార నియమాలన్నీ మానేసి కూర్చుంటే చుట్టూ కొంతమంది రోజు 3 పూట్ల ఫుల్కి వచ్చేసి మహాత్ముడు ఈయన ఆహారం మానేశాడు, చాలా రోజులు అయిపోయింది, ఎంత మహాత్ముడో అని ఆయన మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు. ఆయనకి ఏమైంది, కొన్ని రోజులకి ఇంకా ఆకలేసి ఇంకా బక్క చిక్కిపోయి చచ్చిపోతానేమో, రోగస్తుని అయిపోతానేమో అని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేస్తే ఈయన పెద్ద మహాత్ముడు కానట్టున్నాడు, కళ్ళు తెరిచేశాడని ఆ ఉన్నోళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇది సమాజం. నమ్ముకోదు, అమ్ముకోవడానికి సదా సిద్ధంగా ఉంటుంది. దేన్నైనా నమ్ముకోవడానికంటే అమ్ముకోవడానికి ఎవరైతే సదా సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ప్రాపంచికం, వాళ్ళు ఫాలోవర్స్. బెల్లపు రుచి చీమకి తెలిసిపోయినట్లు ఎక్కడైనా ఒక మహాత్ముడు ఉంటే ముందు వీలే చేరిపోతారు చుట్టూ. అందుకే గణపతి సద్దానంద స్వామి అన్నారు ఒక ఆయనతో, నాయన వీళ్ళందరూ నిన్ను ఎవరండి వీళ్ళంతా, నా శిష్యగణం, ముందు వీలే ముంచేస్తారు నాయన జాగ్రత్త అన్నాడు. గురువుని మించిన శిష్యుడు కావాలి, కానీ గురువును ముంచిన శిష్యుడు ఎవరై అంటే ఆ బెల్లం తాలూకు రుచిని తెలుసుకుని చీమల్లా వచ్చి చుట్టూ చేరిన వాళ్ళు. వీళ్ళు అనుకున్నట్టు ఆ గురువు ఉంటేనే ఉంటారు, వీళ్ళు అనుకున్నట్టు ఏమాత్రం తేడా వచ్చినా అసలు ఈయన గురువే కాదు అని చెప్పి అక్కడి నుంచి జంప్ వెళ్ళిపోతారు. ఆయనకి ఎవరో చెప్పారు ఒక మాట, ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం ఏమిటంటే ఏమీ లేదు, ఆహారం అంత ఘోర తపస్సే అన్నారు. ఘోర తపస్సు అంటే ఏంటి అన్నారు, స్నానం లేదు అన్నము లేదు ఏమీ లేదు, నువ్వు అలా కూర్చో అన్నారు. వీళ్ళకేం పోయింది, మనది కాకపోతే కాశీ దాకా దేకరం అని చెప్తారు. అలాగే పాపం అన్ని ప్రయత్నాల్లో విసిగి వేసారిపోయాడు కాబట్టి ఈ ప్రయత్నం ఏదో చూద్దామంటే అదే చివరి ప్రయత్నం అయిపోయినట్టుంది. నా వల్ల కాదని కళ్ళు తెరిచాడు, వీళ్ళందరూ పారిపోయారు. అప్పుడు ఒక ఆవిడొచ్చి, సుజాత అన్న ఆవిడొచ్చి ఇంత అన్నం పెట్టింది. తల్లి ఏమిటి ఇదంతా అంటే, దేనికి నాయన నువ్వు చేస్తున్నావు అని అడిగింది ఆవిడ. ఏమి లేదు తల్లి, దుఃఖం ఏంటో, ఈ మరణం ఏంటో, ఈ వృద్ధాప్యం ఏమిటో, ఈ అవిద్య ఏమిటో తెలుసుకోవడానికి చేస్తున్నాను. ఈ ఎలా తెలుస్తుందో అంటే, ఏమో నాయన ఇవన్నీ తెలుసుకోవాలన్నా నువ్వు బతికుండాలి కదా,
కాస్త ఇదిగో ఇంత కూడు తిను, ఇంత బతికుండు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఏదో ఒక రోజుకి వస్తుంది, తపనలో ఉన్నావు కదా అని ఆ తల్లి సహకారం చేసింది. అందుకే బుద్ధుని జీవితంలో సుజాత చాలా 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 తల్లి తర్వాత పినతల్లి అంత గొప్పది. సరే, ఒకసారి బుద్ధుడైన తర్వాత సోదరుడు వ్యతిరేకించిన ఒక అంగుళీమాలుడు అన్న దొంగడొచ్చి బుద్ధుడిగా మారినా ఇంకెంతోమంది కర్ణ కఠోరమైన వాళ్ళు మహా జ్ఞానవంతులు అవ్వడం అన్నది తర్వాత కదా. కానీ బుద్ధుడు అవ్వడానికి సహకరించిందే సుజాత. ఆ తర్వాతను ఆయన ఏం చేశారంటే అన్నీ చూసేవాడు, అలా పొద్దుతను కాసేపు కళ్ళు మూసుకుండేవాడు. ఏ మార్పు లేదు, చూసినప్పుడు ఉన్నాయి, కళ్ళు మూసుకున్నప్పుడు ఉన్నాయి. అన్నీ వినేవాడు, అరుపులు, పక్షుల అరుపులు, మనుషులు గోల అంతా వినేవాడు. కాసేపు ఈ గోల నాకు వద్దు అని వినడం మానేసేవాడు. అయినా ఉన్నాడు. కొన్ని రోజులు తిన్నాడు, కొన్ని రోజులు తినకుండా ఉన్నాడు, అయినా ఉన్నాడు. ఏం పెద్ద మార్పు లేదు, ఉండగలుగుతున్నాడు. జీవితం వెళ్ళిపోతుంది, సూర్యాస్తమయాలు తిరిగిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజంతా నిల్చొని ఉన్నాడు, ఒక రోజంతా కూర్చొని ఉన్నాడు. ఇలా ఏమేం ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేశాడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఏం చేసినా ఏమేమట్లేదు, ఏం ఊరికే ఉశ్వాస నిశ్వాసాలు ఇది తీసుకోవాలా, దీని అవసరం అంత ఉందా, ఏంటో దీన్ని ఆపేద్దామని ప్రయత్నం చేశాడు. కాసేపు స్తంభించాడు. ఆ స్తంభించినప్పుడు ఉండలేకపోయాడు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలతో తమ్మో నా వల్ల కాదు అని అన్నాడు. అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, ఏమిటి ఇవన్నీ, కొన్ని రోజుల పాటు కొన్ని గంటల పాటు ఉండగలుగుతున్నాను, లేకపోయినా ఉండగలుగుతున్నాను, కానీ ఇదేమిటిది, ఈ ఉశ్వాస నిశ్వాసన కనుక లేకపోతే నేను ఉండలేకపోయినాను అంటే దీంట్లో ఏదైనా ఉందా చూద్దాం, దీనికి అదేంటో చూద్దామని అప్పుడు ఆయన కళ్ళు 2 మూసి దాని మీద ధ్యాస పెట్టడం ప్రారంభించాడు. తట్టుడి తలుపు తెరవబడుతుంది, అంతర్యపు లోతుల్లోకి వెళ్ళాడు. ఆ వెలుతురును చూశాడు. ఆ వెలుతురును చూసి ఆనందంతో కళ్ళు తెరిచాడు. ఆ ఆనందము ఆయన చివరి క్షణం వరకు వదలలేదు. అదే ఆత్మజ్ఞానం, అదే విజ్ఞానం. ఆ తర్వాత ఆయనకి దుఃఖం అనేది ఎక్కడ కనిపించలేదు, తెలుసుకున్నాడు. అదే బుద్ధుడికి ముందు దుఃఖం కనిపించింది, వృద్ధాప్యం కనిపించింది, బాధలు కనిపించాయి, కష్టాలు కనిపించాయి. అదే మనిషి ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత, ఆ బుద్ధుడి అవడం అంటే దివ్య చక్షువు నుంచి తన ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళి ఆ యొక్క శబ్దాన్ని, ఆ యొక్క ప్రకాశాన్ని చూసిన తర్వాత ఒక దివ్యమైనటువంటి ఆ వెలుతురును చూసి కళ్ళు తెరిచి ఇంకంతే, ఈ లోకంలో ఎక్కడా ఆయనకి దుఃఖం కనిపించలేదు. ప్రపంచానందరికీ సాటి చెప్పాడు, ఈ లోకంలో ఎవరి జీవితము దుఃఖం కాదు, ఎక్కడ దుఃఖం అన్నదే లేదు. అంత బుద్ధిని ఇంత నినాదంగా ప్రకటింపచేశాడు. అది అంతర్యపు లోతుల్లోకి వెళ్ళడం అంటే. అక్కడ ఎంత విజ్ఞానము, ఎంత మహావిజ్ఞానము, ఎంత మహా ఆనంద శాస్త్రము, ఆనంద నిలయం మీకు అందించబడుతుందో ఇంకొకరి జీవితం చూద్దాం. యొక్క పహల్గాం పర్వత శ్రేణుల్లో లదఖ్లోని హెర్మస్ మానిస్ట్రీలో జీసస్ ఆ యొక్క జెరూసలం నుంచి, ఆ యొక్క విదేశం నుంచి విపరీతమైనటువంటి తపనతో ఈ జీవితం, భౌతిక జీవితం ఇలా కాదు, ఏదో ఉంది అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసతో చిన్నతనం నుంచే దివ్యమైనటువంటి బాలుడుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఈజిప్ట్ గిజా పిరమిడ్ని వెళ్ళి అక్కడ ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్, మరణాంతర జీవితం తెలుసుకున్న తర్వాత కూడా ఇది నిజమా అబద్ధమా, ఏమిటి దీనికి ప్రమాణం అంటే ఎవరో చెప్పారు, భారతదేశంలో ఇటువంటి అనేకమైనటువంటి సాధనలు, విద్యలు, విజ్ఞానం అంతా ఉంది అంటే ఇక్కడికి వచ్చి కాశీ, వారణాసి నుంచి ఆ యొక్క హెర్మస్ మొనస్ట్రీస్లో చేరి చక్కటి ఆత్మజ్ఞాన విద్యని అభ్యసించిన తర్వాత కాశ్మీర్ వెళ్ళి ఉన్నప్పుడు ఆ యొక్క పహల్గాం పర్వత శ్రేణుల పైన ఆయన కూర్చొని కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఉన్నప్పుడు, కాలాతీతంలో కాలాతీతుడైనప్పుడు 41 రోజులు గడిచిపోయినాయి. ఆ 41 రోజుల తర్వాతను ఆయనలోకి ఒక అద్భుతమైనటువంటి వెలుతురును రావడం చూశాడు. అద్భుతమైన వెలుతురు. ఆ తెలుపుని ఈ తెలుపు అని చెప్పలేనంత తెలుపు, వైట్నెస్, ఒక ఆకాశ గంగా ప్రవాహం తనలోకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి
ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ పర్వత శ్రేణుల నుంచి గాబరాతో నడిచి వస్తున్నప్పుడు ఆ పర్వతం మీద ఉన్నటువంటి రాళ్ళు ముళ్ళు మొక్కలంతా ఈ కాళ్ళు అంతా గుచ్చి కాళ్ళంతా రక్తస్రావంతో కిందకొచ్చినప్పుడు 40 డేస్ ఆంతర్యపు లోతుల్లో ఉన్నాడు. అక్కడ మెటాఫిజిక్స్ మెటాబాలిజం పనిచేయదు కదా, అసలు ఈ శరీరం ఈ ఘటమే అన్నది లేదు కదా అక్కడ. కానీ ఎప్పుడైతే ఇందులోకి వచ్చాడో మళ్ళీ ఘటమే ఇదంతా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆకలేస్తుంది, దప్పికేస్తుంది. ఎప్పుడైతే ఆకలి దప్పిక ఆ కష్టంలో ఉన్నాడో ఆ కింద ఒక హోటల్ దగ్గరికి వచ్చి నాకు ఏదైనా పెట్టండి ఆకలేస్తుందంటే, అరే చూస్తే అలా ఉన్నావు, ఎవరివయ్యా నువ్వు, ఆ రక్తం ఏంటి, అదంతా కొంచెం శుభ్రం చేసుకో పెడతాంలే అని చెప్పి అనేటప్పుడు ఆయన అయ్యో రక్తమా అని ఇలా అనేటప్పటికీ అది హీల్ అయిపోయింది. అది ఆయన మొట్టమొదటి హీలింగ్. ఆ హీలింగ్ శక్తిని చూశాడు ఒక ఆయన. ఆయన ఎంతనే మనం తెలుసు కదా, మనం మహాత్ములు కాగానే మన చుట్టూ మహాత్ముడు ఉంటే ముల్లోకాలు ఎక్కడున్నా కనిపెట్టేస్తాం. ఆయన వెంటనే కూర్చోబెట్టి ఆయన చక్కగా అన్నీ ఇచ్చి పెట్టి, నువ్వు ఇంత మహాత్ముడిలా ఉన్నావు, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, నన్ను హీల్ చేయి. అక్కడ ప్రారంభమైంది జీసస్ పంచాయతీ. ఇంకా ఆయన చుట్టాలకి మొత్తం వేసుకొస్తున్నాడు. ఊరే నాయనోయ్, ఎవడి శక్తిని ఆడు పొందాలి, నేను ఇది చెప్పడానికి పోతే ఇదేదో నేను ఒక ఆర్ఎంపీ హాస్పిటల్ అయిపోయినట్టుందని చెప్పి, నాయన మీకు కావలసిన విద్యను మీరు సాధన చేసుకొని పొందే ఉపాయాన్ని నేను నేర్పుతాను. మీరు శాశ్వత కాలం మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని సంపాదించుకునే హీలింగ్ పవర్ని మీకు నేను బోధిస్తాను, రండి అంటే అవన్నీ వద్దు కానీ అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కానీ మాకు నేర్పి అని చెప్పి, సరే ఆయన జీవితం అలాంటి జీసస్ పరమాత్మ జీవితం. అలాగే ఈనాడికి ఎంతోమంది మహాత్ములు ఒక చక్కటి భౌతిక శాస్త్రంలో పిహెచ్డి సంపాదించినటువంటి ఒకానొక స్వామీజీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయన ఆశ్రమంలోకి వెళ్ళి 13 నెలల పాటు ఆహారాన్ని పానీయాన్ని త్యజించి ఆయన యొక్క ఆంతర్యపు లోతుల్లోకి ఆయన ప్రవేశం చేసి ఈరోజు ఒక జిఆర్ స్వామీజీగా మనందరికీ తెలిసినటువంటి వారు. ఒక హైడాకాన్ 41 డేస్ ప్రథమ కైలాసంలో కూర్చొని నిద్రహారాలు మాని తన ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళి తన జ్ఞానాన్ని, తన ప్రకాశాన్ని తెలుసుకొని వచ్చినటువంటి సందర్భం. ఒక పాకలపాటి గురువు గారు ఒక చెట్టు పైన 12 సంవత్సరాల పాటు ఉట్టి కట్టుకుని కూర్చొని ధ్యానం చేసినటువంటి సందర్భం. ఒక ముమ్మిడివరం బాలయోగి తన జీవితకాలం పాటు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాసతో తన ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళి ఈ ఘటాకాశాన్ని వదిలి చితాకాశంలో సదానందగా కాలాతీతంలో కాలాతీతుడిగా ఎదిగినటువంటి సందర్భం. ఒక వెంకయ్య స్వామి, ఇలా ఎంతోమంది. దీనినే మనం తపస్సు అన్నాం, ధ్యానము అన్నాం, త్వమేవహం అన్నాము. నీలో ఉన్న సర్వాంతర్యామిని, మనలో ఉన్న సర్వాంతర్యామిని మనం కలుసుకున్నాం. మనలో ఉన్న సమస్త భోగాలను, యోగాలను మనం తెలుసుకుంటాం. ఆ యొక్క విద్య ద్వారా ఆత్మకున్నటువంటి సురతి నిరతి అన్నటువంటి విద్యను అభ్యసించడం ద్వారా, అది బాహ్యంలో కాదు, అంతరంలోకి ప్రవేశించి దానిని ఏకాగ్రతతో, శ్రద్ధతో, సబూరితో ఆ ప్రయత్నం చేయాల్సిందే. ఆంతర్యపు లోతుల్లోకి దివ్యచక్షు వచ్చింది అంటే ఆ మనిషి జీవితం ఎంత గొప్ప అవగాహన, ఎంత గొప్ప మహాపరివర్తన జరుగుతుందో ఎంతకంటే చెప్పడం. ఇలాంటి దివ్యచక్షువుని, ఎవరికో సాధ్యమయ్యే దివ్యచక్షువుని ఈవేళ సామాన్యమైనటువంటి మానవునికి, ఇంకా చెప్పాలంటే 2 కళ్ళు 1 ముక్కు ఉన్న ప్రతి ఒక్కడికి ఇది సాధ్యమే. మిగతా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మూటా ముల్లి మతాలు, కులాలు, కుణాలు, సంపద లేకపోయినా పర్లేదు. నీకు 2 కళ్ళు 1 ముక్కు ఉందా, నాకు చాలు. దట్ ఈస్ minimum investment for you become a rich complete man. ఎంతకంటే CEO ఏముంది? ఇంకా కంప్లీట్ మ్యాన్ కావడానికి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి నీ జీవితాన్ని అద్భుతంగా పరిపూర్ణ మనిషిగా, పూర్ణాత్మగా ఎదగడానికి ఈ 2 ఉంటే చాలు అని అక్కడే తన చిన్న పెట్టుబడితో, చిన్న శ్వాస మీద ఉన్న ధ్యాసతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మనం ఇంత దివ్యమైన సందేశాన్ని మనం తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఎప్పుడైతే ఆ యొక్క వెలుతురుతో, ఆ యొక్క విజ్ఞానంతో మన చైతన్యం, మన జ్ఞానం విస్తరించబడుతుందో అక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నీవే నేను, నీవే నేను. అది అంతరంగంలోనైనా బాహ్యంలోనైనా సమస్త ప్రాణికోటితోనైనా నీవే నేను. సర్వం కలిధ్వం బ్రహ్మ తత్వమసి అన్నటువంటి ఆ యొక్క వేద ప్రమాణము అక్కడ మనకి చక్కగా ఇంకబడుతుంది. అంతవరకు రాయడము వినడమే తప్ప వాటి అర్థాన్ని, పరమార్థాన్ని స్వయంభుగా రుచి చూసినటువంటి సందర్భం ఉండదు. మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి కాంతిలోక వాసులందరూ ఈ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకున్నవారే. కాకపోతే వారు వస్తారు, మరి ఎంతోమందిని తెలియజేస్తుంటారు, కానీ వాళ్ళు దేహత్యాగము లేదు సమాధి పొందిన తర్వాత మళ్ళా స్టార్ట్ అవుతుంది, మళ్ళా మొదటికి వెళ్ళిపోద్ది పంచాయతీ. ఎందుకంటే ఏ కొద్ది మందో వారి ప్రారంభంతో తెలుసుకుంటుంటారు. ఆ తర్వాత అనేక రకాల కారణాల వల్ల మంది ఎక్కువయ్యి మజ్జిగ పలసన అవుతుంది. మజ్జిగ పలసన అయ్యి వీళ్ళ సూత్రాలు వీళ్ళకి తగ్గినట్టు వీళ్ళు మార్చుకోవడం ప్రారంభిస్తారు. ఇదే ప్రయత్నం యుగాలుగా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే 50,000 సంవత్సరాలుగా జరిగింది. ఒక బుద్ధుడు వచ్చారు, ప్రపంచానికి వెలుతురు, జ్ఞానము, సందేశము, ఆనందము అంటే ఏమిటో ఒక మనిషిగా వచ్చి బుద్ధ భగవానుడిగా ఎదిగి మన ముందే మనకు ఆచరింపజేసి ఆచరించి వెళ్ళిపోయారు సరళంగా, సులభంగా. కానీ ఏమైంది? తర్వాత ప్రతి నిజము ఒక ఇజం అవుతుంది, ఆ ఇజము ఒక రిలీజియన్ అవుతుంది, మతం అయిపోతుంది. ఎప్పుడైతే ఇజం రిలీజియన్ అయిపోయిందో అందులో నెమ్మదిగా నాకెందుకులే ఈ గోలంతా అని ఆ నిజము, సత్యము పక్కకి వెళ్ళిపోతుంది. అన్నిట్లోనూ ఇదే జరిగింది, అన్నిట్లోనూ ఉంది, బట్ అన్నిట్లోనూ ఇదే జరిగింది. ఇది ఒక మహా విచిత్రమైన ప్రక్రియ. ఇలా ఎలాంటి వాళ్ళంటే ఒక మాటలో చెప్పాలంటే మానవులకు తీసుకొచ్చి నెయ్యనిచ్చిన నేలపాలు చేసేసే రకం. ఏం చేస్తాము? వారు ఏదైతే చెప్తారో, ఏదైతే ఆచరించారో, ఏదైతే ఆచరించమని చెప్పారో ఆ 3 వదిలేస్తాం. ఆ 3 వదిలేసి వారు వెళ్ళిపోయిన తర్వాత దానికి తద్విరుద్ధంగా వ్యవహరించడం ప్రారంభిస్తాం. సమాధిలో ఉండి ఆయన నెత్తి నోరు కొట్టుకుంటుంటాడు. నేను చెప్పింది ఏంటి, వీళ్ళకి అర్థమైంది ఏంటి? నేనున్నప్పుడు నటించారా? అంతా సరిపోయిందని నేను వెళ్ళిపోయినప్పుడు వీళ్ళంతా ఇలా వ్యవహరిస్తున్నారేంటి? అయ్యో ఇలాంటి వాళ్ళకా నేను చెప్పాను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు భగవద్గీతను మనకిచ్చి మరణానికి దుఃఖం లేదు నాయన అని చెప్పిన, మరణానికి ఏడవద్దు అని చెప్పినటువంటి శ్రీకృష్ణుడే అయ్యయ్యో ఏంటి ఇలా జరిగిపోయిందని మళ్ళీ తను అనుకునే విధంగా వ్యవహరిస్తున్నాం మనం. మళ్ళీ భగవద్గీతకు మనమే వారసులం అని చెప్పుకుంటుంటాం. ఏదైతే భగవద్గీతలో చెప్పబడిందో అది మాత్రం చేయం. కారణం దాని అంతర్యపు లోతులు మనం తెలుసుకోలేదని చెప్పవచ్చు. ఒక మహాత్ముడు అంటున్నారు ఈ మధ్యన, ఏమంటే అర్థం కాని విషయం ఏంటంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి తప్పో ఒప్పో నేరమో చేస్తారు, ఈ నేరస్తులను తీసుకెళ్ళి కోర్టులో పెట్టి భగవద్గీత మీద చేయబెట్టి ప్రమాణం చేపిస్తారు. ఆ భగవద్గీతలో ఉంటే ఏముందో గనక అని తెలిస్తే ఆ నేరమే చేయడు కదా అంటారు. అదే మర్చిపోయినాం మనం. అది అంతర్యం, ఇది బాహ్యంతరం, బహిర్గతం. బుద్ధ భగవానుడు ఈ భూమిపైకి వచ్చిన తర్వాతను విగ్రహారాధన అన్నది లేదు, ఇది మూర్ఖత్వము. విగ్రహంలో ఉండే నిగ్రహాన్ని తెలుసుకునే శక్తి అలాగూ లేదు. ఆ విగ్రహానికి పూజలు చేస్తే మీ బాధలు, మీ దుఃఖము, మీ అవిద్య పోదు అని ఆనాటి సమకాలీనంలో ఉన్నటువంటి ఒక దురాచారాన్ని, ఆ విగ్రహారాధన చేయడమే కొంతమందికి మాత్రమే సాధ్యము, మిగతా వాళ్ళకి సాధ్యం కాదు అని మనుషులుగా చూడలేనటువంటి ఆ పరిణామంలో, ఆ పరిస్థితుల్లో ఆయన సమూలంగా ఆ యొక్క అవిద్యని, అజ్ఞానాన్ని తీసి పక్కన పెట్టి ఆయన ప్రభంజనాన్ని సృష్టించారు. బాగానే ఉంది. అప్పటికి అనేక మంది అవతారాలు వచ్చి అదే పని చేశారు, మహాత్ములందరూ వచ్చి అదే పని చేశారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేశాము? బుద్ధుడికి ఏం చేశామో వాళ్ళకి కూడా అదే చేశాం.
ఏ బుద్ధుడైతే విగ్రహాలు పెట్టొద్దు, అసలు పెద్ద విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పాడో ఆ బుద్ధుడికే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో పెద్ద విగ్రహాలు పెట్టడం ప్రారంభించారు. పెడితే పెట్టారు. పెట్టి ఏం చేశారు? ఆ బుద్ధుడు తాలూకా విగ్రహాన్ని ఆ మతం, ఎందుకంటే ఇజం పోయింది కదా, నిజం పోయింది కదా, ఇజాలు వచ్చాయి. ఇజాల తర్వాత అనేక ఇజాలు, రిలీజియస్ పుట్టుకొచ్చి ఈ మతం మీద ఆ మతం, ఆ మతం మీద ఈ మతం, మతం పేరుతో మనుషుల్ని దాడి చేసుకున్నటువంటి ఒక మూఢ నమ్మకంతో ఆ విగ్రహాలను పగలగొట్టడం ప్రారంభించారు. ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎంతో గొప్ప శిల్పకళ ఈ యొక్క మూఢత్వంతో సర్వనాశనం అయిపోయింది. ఏ విగ్రహానికి చెయ్యి ఉండదు, కాళ్ళు ఉండదు, తల ఉండదు, ముక్కు ఉండదు, ఏముండదు, ఏదోటి వంకుంటుంది. ఏం జరిగింది సార్ అంటే ఏమీ లేదు. మహాత్ములు చెప్పిన దాన్ని వెనక వద్దని చేసి తిరిగి దానితో అనర్థాలు తెచ్చుకోవడం. ఎన్ని దేవాలయాలు ధ్వంసమైపోయినాయో, ఎన్ని బుద్ధ విగ్రహాలు ధ్వంసమైపోయినాయో, ఎంత శిల్పకళ ఇలా ఉసూరు మందో చెప్పనలవి కాదు. మానవుని ప్రజ్ఞానం అంతా, మానవుని శక్తి అంతా ఒక సరికాని ఒక్క విషయంతో, కడవడి నీటిలో ఒక విషపు చుక్క వేస్తే ఎలాగైతే ఆ పాలు పనికిరా, కడవటి నీరులో ఒక విషపు చుక్క వేస్తే ఆ నీరు ఎందుకు పనికి రాకుండా పోతుందో, అలాగే ఇంత గొప్ప వెదుగుతున్న మనిషి ఈ సరికాని ప్రయత్నాల వల్ల, సరైన అవగాహన లేని వల్ల మళ్ళా మొదటికే తెచ్చుకున్నాం. ఎవరు పెట్టమన్నారు బుద్ధుడికి విగ్రహాలు? బుద్ధుడేమన్నా చెప్పాడా? మనం ఎలాంటి వాళ్ళమంటే, విగ్రహాలు వద్దంటావా, సరే ఓకే అని తలూపుతుంటాం. తీరా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెట్టండ్రా పెద్ద విగ్రహం, ఈయనకి ఆయన విగ్రహాలు పెద్దని మనకు చెప్తాడా అని ఆ విగ్రహాన్ని స్ఫూర్తికో మూర్తికో ఆ యొక్క విగ్రహం తాలూకు నిగ్రహానికో తెలుసుకోవడానికి కాదు, ఆ విగ్రహం పెట్టి విగ్రహం ఆయన మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకతని అలా మనం తీర్చుకోవడానికి మనం ఉపయోగిస్తున్న సందర్భం. ఒక భగవద్గీత కావచ్చు, ఒక ఖురాన్ కావచ్చు, ఒక బైబిల్ కావచ్చు. బైబిల్లో జీసస్ చెప్పింది వేరు, అది మనకు అర్థమైంది వేరు, దాన్ని ఆచరిస్తున్న తీరు వేరు. కరుణామయుడుగా కీర్తింపబడ్డ ఒక కరుణామూర్తి పేరుతో మిగతా జీవరాశుల ప్రాణాలను అధికారికంగా కోసేసి మేము తినవచ్చు, మా మతంలో ఇది తినడానికి తప్పు లేదు అని చెప్పుకున్నటువంటి అజ్ఞానంలో మనం వ్యవహరిస్తుంటే ఈ కరుణామూర్తికి ఈ చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ యొక్క జ్ఞానాన్ని, వెలుతురుని, శబ్దాన్ని ప్రతి ఒక్క మతంలోనూ ఆచరిస్తున్నాం. దేవాలయాలు అయితే దీపాలు పెడతాము, గంటలు కొడతాము. చర్చిల్లో అయితే యొక్క క్యాండిల్స్ పెడతారు, ఆ బెల్స్ మోగిస్తారు. ప్రతి ఒక్క దాంట్లోనూ మనలో ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపము, శబ్ద స్వరూపం మనమే అని తెలియజేయడానికి అక్కడ మాత్రం ఎక్కడ ఏది లోటు లేకుండా ఆయా మతాలు సమ్మతాలకు చేస్తున్నాము. కానీ అసలు విషయంలోకి వెళ్ళక అది మిర్రర్ ఇమేజ్ అంటారు దీన్ని, మిర్రర్ ఇమేజ్. సరికాని విధంగా మనం వ్యవహరిస్తూ ఇంకా 2020 మానవుడి వికాసము, విజ్ఞానం ఇంతగా ఎదిగింది అనుకుని ఒక పక్క రోగాలకి, కష్టాలకి, నష్టాలకి ఎదురొడుతూ ఏదో ప్రగతి కోసం ప్రయాణిస్తూ ఈ తరుణంలో కూడా ఇలా సరికాని విధాలతో మనం జీవిస్తుండడం ఎంతవరకు సబబు అన్నది గుర్తు చేయడమే ఆ యొక్క మహాపురుషుల, మహాయోగుల, స్వాధ్యాయ యోగుల, కాంతిలోకవాసుల ప్రయత్నం. ఆ ప్రయత్నం నెరవేరుతుంది. అందుకే ముక్తి మోక్షానికి ఎక్కడ తిరిగినా రాదు. ముక్తి మోక్షము నిర్వాణం అన్నది నీ అంతర్యపు లోతుల్లోనే సమస్తము నిక్షిప్తమై ఉంది అని ప్రతి ఒక్కరూ ఘంటాపదంగా చెప్తున్నటువంటి సందర్భం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సజ్జన సాంగత్య స్వాధ్యాయ యోగంలో మనందరము కాంతిలోకవాసుల సహకారంతో ఆంతర్యపు లోతులలో, అంతరంగాలలో విస్తారంగా విహరించుదాం. అలా విహరించడానికి అతి ముఖ్యమైనటువంటి సాధనం చేతికర్ర, గురు సాంగత్యం.
గురువు ప్రాపంచక జీవితానికి ఎంత అవసరమో గురువు ఆధ్యాత్మిక జీవితానికి అంత అవసరం. ఎవరైతే ఆంతర్యపు లోతులలో ఉన్న జ్ఞానాన్ని సాధనతో వెలికి తీసి అందరినీ అటువైపు మలుస్తారో, నాయన నువ్వు ఘటాకాశం వైపు కాదు చిదాకాశం వైపు, నువ్వు శరీరం వైపు కాదు ఆత్మతత్వం వైపు, అడుక్కునే వైపు కాదు ఆధ్యాత్మిక విజ్ఞానం వైపు, నీ సర్వశక్తివంతుడు నువ్వే అని, నీలో ఉన్న శక్తిని నువ్వే దేవుడివి అని ఒక మాట చెప్పి నిన్ను ఎవరైతే ముందుకు నడిపిస్తూ నిన్ను దైవత్వం వైపు, దైవం దగ్గరికి, దైవంగా నీ అంతరయపు గుడుల్లోకి నేను నడిపిస్తుంటారో వాళ్ళే నీకు గురు. వారితో సాంగత్యం చాలా అవసరం. ఎన్నో జన్మల భాగ్యము, మరి ఎన్నో ధ్యాన యోగ ఫలము మనకి ఒక ప్రత్యక్ష గురు మనందరితో ఒక మిత్రుడిగా, ఒక సహచరుడుగా, మనకు ఎప్పటికప్పుడు మన మార్గాన్ని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి చోట వై జంక్షన్ ఉంటుంది. వై జంక్షన్ అంటే 3 మార్గాలు ఉంటాయి అక్కడ. అందులో నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఒకటి ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా వెళ్ళకూడని మార్గం ఒకటి ఉంటుంది, నీ లక్ష్యం ఏంటో నీ గమ్యం ఏంటో తెలిసే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గాన్ని అప్పటికే తెలిసిన వాడు చెప్పాలి. అందుకే గురువాక్కు పాలన చాలా ఇంపార్టెంట్. గురువు అలాగే చెప్తాడులే, మనం నచ్చింది మనం చేద్దాం, గురువుకి ఇంకోటి చెప్పేయచ్చు అంటే నువ్వు గురు అన్న పదానికి ఆ సన్నిధికి వెళ్ళేదానికి నీకు అర్హత లేదు. ఎవరైతే ఆంతర్యపు లోతుల్లోకి సరైన ఆత్మమార్గంలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికే గురు సహకారం లభిస్తుంది. మహాత్ములందరూ గురునామాన్ని, గురు సాంగత్యాన్ని, గురు తాలూకా ఆ సహకారాన్ని వేణోళ్ళ కీర్తిస్తారు. వేణోళ్ళ హిమాలయాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గురు పరంపర ఉంటుంది. ఇది మా గురు పరంపర. అసలు యావత్ భారత సనాతన ధర్మమే గురు పరంపర మీద నిలబడి ఉంది. అతి కష్టమైన సాధనలు, అఖాడా సాధనలు, మహా కష్టమైన సాధనలు, ఆ యొక్క నాగా సాధనలు. ఒక ముళ్ళకంప అక్కడ పెట్టి దాని మీద పడుకోరా అంటే పడుకోవాలి. ఒంటికాలతో 100 సంవత్సరాలు నిల్చో అంటే నిల్చోవాలి. సామాన్యమైన పని కాదు. అంత కష్టమైన వాళ్ళ గురుతత్వం, వాళ్ళ గురు మార్గం, వాళ్ళ గురు పరంపర ఎంత గొప్పదో తెలుసు కాబట్టి ఇదంత పెద్ద అడ్డు రాదు. కాబట్టి గురువాక్కు పాలనకు, ఆ యొక్క సత్య మార్గంలోకి వెళ్ళడానికి, ఆ యొక్క ముక్తిని, మోక్షాన్ని వారు అందుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఆ కఠోరము అన్నది అసలు కఠోరమే కాదు, అతి సరళంగా చేస్తారు. మనకు చూసిన వాడికే కఠోరం. ఎందుకంటే మనం అంతా ఇందులో ఉంటాం కదా, మనకి ఏమి ఇస్తాడని చూస్తాం. మనకేం గురువు ఏదైనా ఇస్తాడు, గురువు ఏమి ఇవ్వడు. ఇంకా వీలైతే ఉన్నది కూడా తీసేసి నీకు ఒకే ఒక మార్గాన్ని చూపిస్తాడు. డూ ఆర్ డై. ఇటు వెళ్తే చచ్చిపో, ఇటు వెళ్తే ముందుకెళ్ళు, నీకు అక్కడ అన్నీ దొరుకుతాయి. అదే ఒక మెలారప కథ. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, బంగారానికి తుప్పు పట్టదు, ఇనుముకి చెదపురుగులు పట్టవు. ఇదే సత్యం. బంగారానికి తుప్పు పడితే అది బంగారం కాదు, చెదపురుగులు పడితే అది ఇనుము కాదు. ఆ యొక్క మేలిమి 24 క్యారెక్టర్స్ గోల్డ్ అంటే ఏ కల్మషము లేని ఒక లోహం ఉంటే దాని పేరు బంగారం. కల్మషము లేని, మలినము లేని లోహము పేరు బంగారం. అంటే కానీ రేటు కోసం నేను దాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. స్వర్ణం, అది చెదపురుగులు పడితే ఇనుము ఎందుకు అవుతుంది? అందుకే ఒక గురువుని హిమాలయ విజ్ఞానంలో బంగారంతో పోలుస్తారు. గోల్డెన్ బాబా అంటారు. గోల్డెన్ బాబా అంటే ఆయనకేదో బంగారం మీద మమకారంతో ఈ నగలు నటలు పెట్టుకుని ఉండడానికి కాదు. రసవాద విద్యల్లో అపారమైనటువంటి సాధనతో, ఆ యొక్క బంగారు తీగలతో భవిష్యత్తు దర్శనాన్ని, హిరణ్య విద్యని ఎవరైతే సాధిస్తారో వాళ్ళ పేరు ఈ యొక్క గోల్డెన్ గురుస్.
మనకు సరిగా అర్థం కాక ప్రతి ఒక్కరిని ఎంతటి వారినైనా ఈ కళ్ళుతో చూసి మన ఆలోచనలతో అవతల వాళ్ళని ఎస్టిమేట్ చేసి వాళ్ళ మీద కళ్ళబొల్లి కథలు, అవాస్తవాలు గాథలుగా ప్రచారం చేయడానికి ముందు ఉంటాం. అదే ఆ బంగారాన్ని ఆయన ఎలా సాధించాడో, ఏ గురు పరంపరలో సాధించాడో, ఏ ఆంతర్యపు లోతుల్లోకి వెళ్తే అన్వేషిస్తే ఆ మనులు, వజ్రాలు, వైడూర్యాలు దొరికాయో ఒక్కరు ప్రయత్నం చేయం. ఏదైనా ఉంటే మాకు ఇచ్చేయి. మన బాబు సొమ్ము ఏటీఎంలు అనుకుంటున్నాం మనం. అవి ఏటీఎం ఎక్కడా ఆధ్యాత్మికతకి సంబంధం లేదు. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తే నిజంగా ఆయన గురువు అయితే గనక నీకున్న మిగతావన్నీ, ఒక చెట్టు తిన్నగా వెళ్ళాలంటే ఆ చెట్టుకున్న కొమ్మల్ని ఎలా అయితే నరకాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా నరకాలో అవన్నీ నరికి ఒక 2 ఆకుల నుంచి దీనితోనే శక్తిని సంపాదించుకుని జీవించి ఎదుగు అని పరీక్షలు పెడతారు. ఒక దత్తాత్రేయుని చూడలేదా? ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలేదా? ఒక సిద్ధ చరిత్రను మనం వినలేదా? ఎలా సాధ్యమవుతుంది ఇది? ప్రతి ఒక్కరికి శాంతి కావాలనుంటుంది. అంటుంటాం శాంతి శాంతి ఓం శాంతి అని. ఇది అర్థం కాక ఏ శాంతో కూడా తెలియట్లేదు ఇప్పుడు మనకి. ఆ యొక్క శాంతి ఆరామము బయట లేదు. అందుకే పత్రిజీ ఒక మాట చెప్తారు, నువ్వు నరుడిగా ఉంటే నీకంతా నరకమే, నువ్వు నారాయణుడిగా ఉంటే నీకంతా స్వర్గమే. చాయిస్ ఈజ్ యువర్స్. నరుడుగా ఉంటావా, నారాయణుడిగా ఉంటావా? నిన్ననే మనకు చెప్పారు, అదేంటమ్మా, దరిద్ర నారాయణుడు, లక్ష్మీనారాయణుడు ఎంత గొప్పగా ఉందో. సకల దరిద్రాలతో నిత్యం అడుక్కున్నవాడిగా దీనవదనంతో ఉంటే దరిద్ర నారాయణుడు, సకల భోగాలతో సకల సౌభాగ్యాలతో సర్వాంతర్యామిగా ఉంటే లక్ష్మీనారాయణుడు. ఒక మాటలో ఎంత బాగా చెప్పారో చూడండి. అసలు సిసలు గురుతత్వం అంటే ఇదే. దీనికి ఇక్కడ పెద్ద ప్రవచనాలు, పెద్ద శిక్షణలు, కోర్సులు ఏమి ఉండవు. చాలా సూక్ష్మంగా అందించబడుతుంది. ప్రబంధంగా సాధన చేయాలి అన్నది వినడం సులభం, విన్నది మరిచిపోవడం అంతే సహజం. అన్నది విని ఎవరైతే దాన్ని మర్చిపోకుండా, పట్టు వదలకుండా సాధన చేస్తారో వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యేది ఈ యొక్క గొప్ప విద్య. దాని పేరు ఆత్మ విద్య, ధ్యాన విద్య. వారి పంట బంగారు పంట పడుతుంది. అలా ఈవేళ కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు వారి యొక్క మాటను విని వారి పంటని బంగారు పంట పండించుకుంటున్నారు కదా, లక్ష్మీనారాయణులుగా ఉన్నారు కదా. తెలియకపోతే భవనారాయణులు, తెలిస్తే భావనారాయణులు. అక్కడ మనకు శాంతి, సౌభాగ్యము, సౌఖ్యము, సహనము, స్మృతి, ఇలాంటి పదాలకి అర్థము, ఇలాంటి పదాలను మనం ఆనందంగా జీవించగలడం అక్కడ సాధ్యమవుతుంది. అప్పుడు దొరుకుతుంది మనకు ఓం శాంతి శాంతి శాంతి. భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలకు, ఇహపరమైనవి, పరపరమైనటువంటి అనేక సమస్యలకు, పరిష్కారాలకు ఎక్కడైతే నీకు సమాధానం దొరుకుతుందో అక్కడ దొరుకుతుంది శాంతి, పీస్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క శాంతి కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. పేరేమో అమెరికా వెళ్తుంది, ఏదో దేశాన్ని యుద్ధం చేసి బాంబులు వేస్తుంది, ఏమంటే శాంతి కోసం అంటుంది. శాంతి అలా దొరకదు, శాంతి అలా సాధ్యమయ్యేది కాదు అన్న ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి సిద్ధాంతాన్ని మనం మర్చిపోతున్నాం. శాంతి ప్రతి ఒక్క మనిషి సాధకుడై, ధ్యాని సాధనై, అహింసాయుతంతో జీవించినప్పుడు ప్రపంచమంతా శాంతి వస్తుంది అన్నటువంటి సూక్ష్మ సూత్రాన్ని విడిచిపెట్టి యుద్ధాలతో, రక్తపాతాలతో శాంతి అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. పావురాలను ఎగరేసినంత మాత్రాన సాధ్యం కాదు. మధ్యాహ్నానికి అదే పావురం మన ప్లేట్లోకి వచ్చేస్తుంది భోజనంగా. భీతి, నిర్భీతి, అశాంతితో, కాంక్షలతో, తీవ్రమైన పదవి వ్యామోహాలతో, పేరుకి ప్రతిష్టకి పాకులాడుతుందని చెప్పు శాంతి ఎవరికి సాధ్యం కాదు. ఆధిపత్యంతో ఎవరైతే ఈ యొక్క
ఆత్మ మార్గం వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ సజ్జన సాంగత్య స్వాధ్యాయ యోగము, ఇగో ఇటువంటి సరికాని విధానాలని నాయన నువ్వు జీవించాల్సింది ఇలా కాదు, ఇలా జీవించాలి అని వారు సముద్రంలో ఉన్నా సరే, నడి సముద్రంలో ఉన్నా సరే వారిని తరింపజేసే ఒక గొప్ప నౌక ఈ యొక్క సజ్జన స్వాధ్యాయ సాంగత్య యోగం. ఈ యోగంలో అసలు భక్తితత్వం అంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు అసలు పూర్ణతత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. అసలు సిసలైనటువంటి నమ్రత ఏమిటో అర్థమవుతుంది. ఈ యొక్క ప్రాచీన మార్గాలన్నింటినీ క్రోడీకరించి విశేషంగా మధించి విశేషంగా సంగ్రహించినటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా అందిస్తున్నటువంటి యావత్ పిరమిడ్ ధ్యాన మాస్టర్లందరికీ మరొకసారి రణమిల్లుతూ మరొక చక్కటి అంశంతో, మరొక చక్కటి స్వాధ్యాయ యోగంతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.